ఓం నమో భగవతే శ్రీరమణాయ. రెండవ ప్రకరణము విశ్వపురుషుడు. భగవంతుడు లోక కళ్యాణం కోసం తీసుకున్న మానుషోపాధినే అవతారమంటారు. అటువంటి అవతారాలలో కలియుగానికి అధికార గురువగు కుమారస్వామి ఒకరు. అతడు జ్ఞానప్రదుడు. ఆ కుమారస్వామియే జ్ఞానబోధకు శ్రీరమణ మహర్షిగా భూమి మీద అవతరించరని చెప్పుటకు పెక్కు నిదర్శనాలు కలవు. శ్రీరమణ మహర్షి అవతార పురుషులని నిరూపించుటకు అవతార పురుష లక్షణములు దానికి సామ్యమగు శ్రీరమణుల జీవితంలోని కొన్ని నిదర్శనాలు ఈ దిగువ పేర్కొనబడ్డాయి. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతం డెందెందు వెతికి చూచిన నందందే కలడు దానవాగ్రణి వింటే. శ్రీ మదాంధ్ర భాగవతం 7వ స్కందం 275. పై విధంగా భగవంతుడు సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పాడు. దీనికి పోలికగా శ్రీరమణ మహర్షి జీవితంలోని కొన్ని సంఘటనలు. సర్వాంతర్యామి. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న ఒక దంపతులు శ్రీరమణాశ్రమానికి వచ్చారు. వారు మహర్షి గొప్పతనం గురించి విని ఉన్నారు. మహర్షి భూమిపై ఉండడం వారికి క్రీస్తు యొక్క పునరుద్ధానంలా అనిపించేది. ఎలాగైనా వారిని దర్శించాలన్న తీవ్రకాంక్షతో ఉండేవారు. వారు చాలా బీదవారు. భారతదేశం రావాలంటే సాధ్యం కాని పని. రక్తమాంసాలతో కూడిన భగవంతుని చూడాలని వారి నిరంతర కోరిక. ఎలాగో వారి సంపాదనలో కొంత డబ్బును జాగ్రత్త చేసుకుని ఎన్నో కష్టాలు పడి చివరకు భారతదేశంలోని తిరువన్నామలై వచ్చారు. భగవాన్ని దర్శించి వారు పడ్డ కష్టాలని శ్రీవారితో చెప్పుకున్నారు. కరుణామూర్తి అయిన భగవాన్, మీరెందుకింత కష్టపడ్డారు? మీరున్న స్థలంలో నుండే నన్ను తొలచుకున్నా నన్ను చూసిన తృప్తిని పొందేవారు కదా అని వాటిని ఓదార్చారు. భగవాన్ మాటలలోని అంతరార్థాన్ని వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. శ్రీవారి మాటలు వారికి ఓదార్పునివ్వలేకపోయాయి. క్రీస్తు పాదాల చింత మేరీమాతలా భగవాన్ పాదాల చింత అలా ఉండిపోయారు. వారు పొందుతున్న ఆనందానికి అడ్డు తగలడం ఇష్టం లేక భగవాన్ వారిని ఆ స్థితిలోనే వదిలి వెళ్లిపోయారు. ఆనాటి సాయంత్రం భగవాన్ వారి జీవన విధానం గురించి అడిగారు. వారి సంభాషణ పెరూ దేశం వైపు మళ్ళింది. అంతలో ఆ దంపతులు పెరూని గురించి, అక్కడున్న సముద్ర తీరం, ప్రకృతి దృశ్యాలు, తాము నివసిస్తున్న పట్టణంలో ఉన్న సముద్రపు టొడ్డు గురించి చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు మహర్షి వెంటనే, మీ పట్టణంలో ఉన్న సముద్రపు టొడ్డు పాలరాతి పలకలతో పరచబడి వాటి మధ్య కొబ్బరి చెట్లతో ఉన్నదే కదా? పాలరాతితో ఉన్న బెంచీల వరసలు సముద్రము వైపునకు కలవు కదా? నీవు తరచుగా 5వ వరుసలో ఉన్న బెంచీ మీద నీ భార్యతో కూర్చునేవాడివి కదా అని వివరించారు. తిరువన్నామలై దాటి వెళ్ళని భగవాన్కు ఈ విషయాలు ఎట్లా తెలిసాయి? తాముంటున్న ప్రదేశం గురించి ఇన్ని స్పష్టమైన వివరాలు ఎలా చెప్పగలిగారు అని ఆ దంపతులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. భగవాన్ చిరునవ్వుతో, నేనెట్లా చెప్పగలిగానని కాదు, మీరు గ్రహిస్తే చాలు. ఆత్మకు దేశ కాల పరిమితులు లేవని చెప్పారు. మహర్షి దివ్య సందేశం విన్నాక తామున్న ప్రదేశంలో నుండే శ్రీవారిని స్మరించి వారి ఆశీస్సులు పొందవచ్చని గ్రహించారు. పెరూ దేశం తిరువన్నామలైకి కొన్ని వేల మైళ్ల దూరంలో ఉంది. 1896 సెప్టెంబర్ 1న అరుణాచలం వచ్చిన భగవాన్ నిర్యాణం వరకు అరుణాచలాన్ని వీడలేదు. అలా శ్రీరమణులు తాము సర్వాంతర్యామిని తమకు తాముగా వెల్లడి చేశారు. నన్ను నేనే చూస్తున్నాను, మీరెప్పుడు అదృశ్యమైన దేనినో చూస్తున్నట్లుంటారు, జ్యోతినా, అరుణాచలేశ్వరునా అని ఒకసారి భక్తుడొకడు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భగవాన్, అదా మీ సందేహం? నన్ను నేనే చూసుకుంటున్నాను, నాకంటే అన్యం లేదు చూడడానికి అని బదులు చెప్పారు. నేనెవరనుకున్నావు అన్న సంఘటన. ఒకరోజు శ్రీ కూచిపొట్ల సూర్యనారాయణ గారి భార్య శ్రీమతి సీతారామమ్మ గారు భగవాన్ని దేవుడున్నాడా అని ప్రశ్నించారు. ఉన్నాడు అన్నారు భగవాన్. మీరు చూశారా అందామె. దానికి భగవాన్ చాలా గొప్ప ఫోజు పెట్టి నిలబడి, నేనెవరనుకున్నావు అన్నారు. నాది నాకే ఇస్తున్నారు
అన్న సంఘటన. ఒకడు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవాన్ సన్నిధిలో జరుగుతున్న విషయాలు చూస్తున్నాడు. చివరకు ఆగ్రహం పట్టలేక, ఉదయం నుండి చూస్తున్నాను, భక్తులందరూ పండ్లు, విలువైన కానుకలు మీకు ఇస్తున్నారు. మీరు వాటిని ఎందువల్ల తీసుకుంటున్నారు? అసలు మీ గొప్పేమిటి అని ప్రశ్నించాడు. భగవాన్ మాట్లాడలేదు. ఆయన తిరిగి గద్దిస్తూ భగవాన్ని ప్రశ్నించాడు. అప్పుడు భగవాన్ నవ్వుతూ, అదా మీ సందేహం? బెల్లం వినాయకుడి నుండి చిన్న ముక్కను త్రుంచి నైవేద్యం పెట్టినట్లుగా వీరంతా నాకర్పిస్తున్నారు. అంతా నేనే కదా, అంతా నాదే గదా అన్నారు. కాలాన్ని, దేశాన్ని అధిగమించి ఉన్నాను అన్న సంఘటన. స్వదేశం తిరిగి వెళ్లిపోతున్న ఒక అమెరికా భక్తురాలు భగవాన్ని చూస్తూ, నేను అమెరికా వెళ్లిపోతున్నాను, తమరక్కడికి వస్తారా అని అడిగింది. ఆమెకు అభయమిచ్చే స్వరంలో భగవాన్, నేను అక్కడ ఉండనే ఉన్నాను, నేను కాలాన్ని, దేశాన్ని అధిగమించి ఉన్నాను అన్నారు. ఇన్ని ముఖాలతో తింటున్నాను అన్న సంఘటన. ఒక భక్తుడు భగవాన్ కోసం బత్తాయి పండ్లు తెచ్చాడు. మీరంతా తింటే చాలదా, నాకెందుకన్నారు భగవాన్. భగవాన్ తినకుండా మేమెలా తింటాము? మీ శరీర ఆరోగ్యానికి ఇది మంచిది, మీరు తినాలి, ప్రార్థిస్తున్నాను అన్నాడా భక్తుడు. ఇదిగో చూడండి, ఇక్కడ పలహారం చేసేవారు 100కి పైగా ఉన్నారు కదా, ఇన్ని ముఖాలతో తింటున్నాను చాలదా? ఈ ముఖంతో తింటేనే తిన్నట్టా అన్నారు. మనస్సుకు, బుద్ధికి అందని అగాధమైన ఈ అనుభవాన్ని విని భక్తులందరూ అబ్బురపడ్డారు. ప్రపంచాతీతుడు అన్న సంఘటన. ఆర్థర్ ఆస్బర్న్ 4 సంవత్సరాల కూతురు డాక్టరు సయ్యద్ అహ్మద్ నా స్నేహితుడు అని చెప్పింది. ఆస్బర్న్ వెంటనే, అయితే రమణ భగవాన్ నీకేమవుతారు అన్నాడు. దానికి సమాధానంగా, భగవాన్ ప్రపంచానికి చెందినవారు కాదు, ప్రపంచానికి అతీతంగా ఉన్నారు అందా అమ్మాయి. ఈ సంగతి ఆస్బర్న్ భగవానితో చెప్తే భగవాన్ ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకుని, ఓహో, దేవతలు కూడా తెలుసుకోని రహస్యమిది, ఈ 4 సంవత్సరాల పిల్ల అత్యంత సహజంగా తెలుసుకోగలిగిందే అన్నారు. సజీవ పండరీనాథుడు అన్న సంఘటన. ఒకసారి పండరీపుర యాత్రకు వెళ్లిన భక్తులు ఆశ్రమానికి వచ్చి భిక్ష చేసి వెళ్లేటప్పుడు భగవానుని కౌగలించుకుని మరీ వెళ్లారు. భగవాన్ బాల్యమిత్రుడు, భక్తుడు అయిన రంగన్న కూడా వెంటనే భగవాన్ని కౌగలించుకున్నాడు. అప్పుడు భగవాన్ శరీరమంతా ఎర్రగా రక్తం చిమ్మినట్లయింది. అది చూచి రంగన్న, ఏమిటిది భగవాన్ అని అడిగారు. పండరీపురంలోని దేవుని కౌగలించుకున్నట్టే నన్ను కౌగలించుకున్నారు. అక్కడి దేవుడు రాయి, ఇది సజీవం, ఇట్లా కావడం దీని ధర్మం అని జవాబిచ్చారు భగవాన్. ఈ రమణుడెవరు అన్న సంఘటన. 1914-15 సంవత్సరంలో అమృతనాథ యతీంద్రులను భక్తుడు భగవాన్ నిజస్వరూపాన్ని భగవాన్ ద్వారానే తెలుసుకోవాలనుకున్నాడు. మలయాళంలో రమణుడెవరు అను ప్రశ్నార్థకంతో ఒక శ్లోకాన్ని వ్రాసి భగవాన్ బయటకు వెళ్ళినప్పుడు ఆ కాగితాన్ని భగవాన్ కూర్చునే చోట ఉంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ మలయాళ శ్లోకాన్ని తాత్పర్యమేమనగా, అరుణాచల గుహయందు కరుణకు నిధి అని పేరు పడిన ఈ రమణుడెవరు? వరరుచియా, శివగురువా, హరియా, యతీంద్రుడా? గురువు మహిమ ఎరుగా కోరికగా ఉన్నది. భగవాన్ వచ్చి ఆ కాగితంలో ఉన్న శ్లోకాన్ని చూసి నవ్వుకుంటూ ఆ శ్లోకం క్రిందనే మలయాళంలోనే తన స్వరూపాన్ని బట్టబయలు చేస్తూ మరొక శ్లోకాన్ని వ్రాసి ఏమీ ఎరగనట్లు ఆ కాగితాన్ని అక్కడే పెట్టారు. ఆ శ్లోక భావం, హరి మొదలెల్ల జీవుల హృద్గుహలో నెరుకయ్యై క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు అతడు పరుడు. భక్తిచే కరుగ మనస్సుతో హృదిచేరి జ్ఞాన నేత్రమును దెరచి నిజమున చూచిన అది నీకు బట్టబయలగును. ఆ జవాబులో భగవన్ తమ నిజస్వరూపాన్ని తామే స్వయంగా బట్టబయలు చేసుకోవడం చేత అక్కడున్న భక్తులందరూ భగవాన్ని సర్వాత్ములని, విశ్వరూపులని తెలుసుకుని ఉప్పొంగిపోయారు. హిమాలయాల్లో దర్శనమివ్వడం అన్న సంఘటన. శ్రీరామకృష్ణ పరమహంస భక్తుడైన శ్రీ శంకరానంద హిమాలయాల్లో ఉండేవారు. ఆయన నిరంతరం, ఓ పరమహంస, నీలాంటి మహాత్ముణ్ణి దర్శించే భాగ్యాన్ని కలగజేయమని ప్రార్థించేవాడు.
ఒకరోజు మధ్యాహ్నం సాక్షాత్తు రమణ మహర్షుల వారు వారి కుటీరంలోకి వచ్చారు. వారిని చూసి కొద్ది నిమిషాలు అవాక్కయ్యి తర్వాత ఎన్నో విధాల సేవ చేశారు. కొద్ది సమయం వారితో గడిపి శ్రీరమణులు వెళ్లిపోయారు. తాను పొందిన రమణ దర్శనాన్ని వర్ణిస్తూ శ్రీ రమణాశ్రమానికి తంతి ఇచ్చారు. కానీ ఆశ్చర్యమేమిటంటే భగవాన్ ఆ సమయంలో ఆశ్రమంలోనే ఉన్నారు. అది రమణానుగ్రహానికి నిదర్శనమని ఆశ్రమం వారు జవాబిచ్చారు. కొద్ది రోజులకు శ్రీ శంకరానంద రమణాశ్రమానికి వెళ్లి ఆనాటి తన శ్రీ రమణ దర్శనానుభవాన్ని వివరించగా భక్తులందరూ ఆశ్చర్యంగా విన్నారు. అప్పుడు భక్తులందరూ భగవాన్తో, భగవాన్, మీరు ఇక్కడ ఉంటూనే మరో శరీరంతో హిమాలయాల్లో ఉన్న శంకరానందకు దర్శనమిచ్చారా? ఏమి మీ యోగ సంపద అని అన్నారు. భగవాన్ అప్పుడు చిరునవ్వుతో, మీరు శంకరానంద స్వామిని పొగడండి, ఆయనకు అటువంటి స్థితి ఉంది కాబోలు అని బదులిచ్చారు. ఏమీ శ్రీ భగవాన్ చాతుర్యం, అంతా తాను చేసి ఏమీ ఎరగనట్లు శంకరానందకు అటువంటి సిద్ధి ఉందని గౌరవాన్ని శంకరానందకు ఆపాదించారు. ఆశ్రమంలోనే ఉంటూ హిమాలయాల్లో దర్శనమివ్వడం భగవాన్ సర్వాంతర్యామి అని రుజువు చేస్తోంది కదా. నేను నరకంలోనూ ఉన్నాను అన్న సంఘటన. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్ననాటి నుండి పెరుమాళ్ళు స్వామి అనే భక్తుడు స్వామి వెంట ఉండేవాడు. కన్న తల్లి కంటే ఎక్కువ సేవ చేశాడు భగవాన్కి. కానీ విధి వైపరీత్యం వల్ల ఆశ్రమాధికార విషయంలో పెరుమాళ్ల స్వామికి చిన్న స్వామితో తగాదా వచ్చింది. చిలికి చిలికి గాలివానలా అది కోర్టుల దాకా వెళ్ళింది. ఫలితంగా కోర్టు కమిషన్ వారు భగవాన్ని కూడా 4 రోజులు విచారించారు. భగవాన్ ఏ వైపు మొగ్గలేదు. అన్ని కోర్టులలోనూ పెరుమాళ్ళు ఓడిపోయాడు. అప్పటి నుండి అతనికి శ్రీరమణులపై ఎంతో కాలంగా ఉన్న భక్తి అంతా ద్వేషంగా మారిపోయింది. కొద్ది కాలం తరువాత పెరుమాళ్ళు తన తప్పు తెలుసుకున్నాడు. గుండె లవిసేలా కన్నీరు కారుస్తూ భగవాన్ దగ్గరకు వచ్చి, భగవాన్, నేను గురుద్రోహిని, నరకం తప్పదు అన్నాడు. కరుణాసముద్రులైన భగవాన్ అతని తల నిమురుతూ దృఢస్వరంతో అభయమిస్తున్నట్లు, నీవు నావాడివి పెరుమాళ్ళు, నీకేం భయం, నేనున్నానుగా. నేనెవరనుకున్నావు? నరకంలో నేను లేనా? నిన్ను తప్పక ఉద్ధరిస్తాను. అది నా పని. నేనందుకే వచ్చాను. గురుద్రోహమేమిటి? నాకు ఎవరు ద్రోహం చేయగలరు? పెరుమాళ్ళు, భయపడకు అన్నారు భగవాన్. ఆ సమయంలో రమణ సన్నిధిలో ఉన్న సుప్రసిద్ధ రమణ భక్తుడు శ్రీ ప్రణవానంద స్వామి పొంగిపోతూ భగవాన్ విరాట స్వరూపాన్ని దర్శించానన్న ఉద్రేకంతో, నిజంగా ఇది దేవతలు వీక్షించవలసిన సమయం. శ్రీ రమణుడు రహస్యం నిజం బట్టబయలు అయింది. ఆయన రహస్యాన్ని ఎవరు ఛేదించగలరు? ఆయనకు ఆయనే చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పారు. అర్జునునికి కృష్ణుడు తన విరాట్ స్వరూపాన్ని చూపించినట్లు ఆ పెరుమాళ్ళు నిమిత్తం శ్రీ రమణకృష్ణుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఈ చరాచర సృష్టికి ఎవరు ఆధారమో ఆ పరమాత్మే శ్రీరమణుడు అంటూ శ్రీ ప్రణవానందులు తన వయస్సుని కూడా మరచి ఆనందతాండవం చేశారు. కొద్దిసేపటికి భక్తులు మామూలు స్థితికి వచ్చారు. భక్తులు భగవాన్ చుట్టూ మూగి, ఆ వాగ్దానం పెరుమాళ్ళు ఒక్కడికేనా, మాకందరికీనా అంటూ ప్రశ్నించారు. అంత జరిగినా స్వామి ఏమీ జరగనట్లు నిర్మలంగా వారి కేసి చూసి, వాడికి నిజమైతే మీకు నిజమే అన్నారు. ఇలా శ్రీరమణులు సర్వాంతర్యామి అని తెలుపు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అందు మచ్చునకు కొన్ని మాత్రమే ఇక్కడ వివరింపబడ్డాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.